నటి ప్రత్యూష కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడు సిద్ధార్థ రెడ్డి నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. సుప్రీంకోర్టు ఫిబ్రవరి 17, 2026న ఇచ్చిన తీర్పులో హైకోర్టు విధించిన 2 ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేసి 4 వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది. ఈ మేరకు లొంగిపోయిన సిద్ధార్థ రెడ్డిని చెంచల్గూడ జైలుకు పోలీసులు తరలించారు. దాంతో దాదాపు 24 ఏళ్ల తర్వాత నిందితుడు అమెరికా నుంచి వచ్చి నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. ఇక ప్రత్యూష ఆత్మహత్య చేసుకునేలా సిద్ధార్థ రెడ్డి ప్రేరేపించినట్లుగా కోర్టు నిర్ధారించిన విషయం తెలిసిందే. 2002 ఫిబ్రవరి 23న నటి ప్రత్యూష, సిద్ధార్థ రెడ్డి కూల్ డ్రింక్లో పురుగుల మందు కలుపుకొని తాగారు. ఈ ఘటనలో చికిత్స పొందుతూ ప్రత్యూష మృతి చెందింది. సిద్ధార్థ రెడ్డి మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. తన కుమార్తెది హత్యనంటూ ప్రత్యూష తల్లి ఆరోపిస్తూ దశాబ్దాలుగా న్యాయ పోరాటం చేశారు.